ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన వాక్య ధ్యానములోనికి మనము వెళ్ళకముందు దేవుని సహాయాన్ని కోరి ఒక నిమిషం ప్రార్థనలో గడిపి మనము ధ్యానములోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ విధంగా మరొకసారి నీ వాక్య ధ్యానములోనికి మమ్మల్ని తండ్రి నడిపించిన రీతిని బట్టి స్తోత్రాలు తండ్రి. వాక్యము వినుచున్న బిడల యొక్క హృదయాలను మీరు సిద్ధపరచుమని, భద్రపరచుమని వేడుకొంచుంటున్నాను నాయన. మాట్లాడుతున్నటువంటి నన్ను కూడా తండ్రి నీ సిలువ చాటున మరుగుపరిచి తండ్రి నీవే నా నోటిని బురగా వాడుకొని నీవే మహిమ పొందుమని క్రీస్తు నామం బట్టి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. మనము గత ఆదివారము ధ్యానించినటువంటి అంశాన్ని ఒకసారి మరి జ్ఞాపకం చేసుకోగలిగితే, మరి నిజమైనటువంటి ఉపవాసము, నిజమైన ఉపవాసము అన్నటువంటిది పార్ట్ 1 అన్నటువంటిది మనం ధ్యానించాము. ఈరోజు నిజమైన ఉపవాసము పార్ట్ 2 అనేది మనము ధ్యానంలో గడుపుతాము. మరి గత వారము మనము ధ్యానించినటువంటి కొంచెం నెమరు వేసుకోగలిగితే, ఉపవాసము అన్నటువంటిది ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, మన యొక్క నివాసము అనేది దైనందిన జీవితము అని అనుకున్నాము. ఒక నది కలదు, ఆ నదికి ఉపనదులు కలిగినట్లే మన దైనందిన జీవితములో మనము ఎంతకాలము ఉపనది మాదిరిగా మనము దేవుని దగ్గరగా జీవించేందుకు ఉపవాసము అంటే అంటే తగ్గి దగ్గరగా జీవించడం, నివాసము, వాసము అంటే నివాసము. సో ఎంత దగ్గరగా మనము జీవించగలుగుతా ఉన్నాము, ఎంత సమీపంగా దేవుణ్ణి మనము ఆశ్రయిస్తున్నాము, మరి దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నాము, దేవునితో ప్రార్థనలో మనము మాట్లాడుతున్నాము. ఇవన్నీ కూడా ఉపవాసములో ఒక భాగంగా మనము చూసాము. మరి అంత మాత్రం కాకుండా ఇంకొక విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఉపవాసం అంటే ఆహారం తినకుండా ఉండటమే ఉపవాసము అని అనుకుంటాము. కానీ ఉపవాసానికి మరి ఆహారముకు అంటే తిండికి ఏమాత్రము సంబంధము లేదు అన్నటువంటిది కూడా మనము ఆలోచన చేయగలిగాం. ఉపవాస ప్రార్థన లేకుండా ఉపవాసము అనేది లేదు. దేవునికి దగ్గరగా మనకు వెళుతున్నప్పుడు ప్రార్థన అనేది దేవునితో మాట్లాడము. కాబట్టి ఈ ఉపవాసములో మనము ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి అన్నటువంటిది కూడా మనము ఆలోచన చేశాం. మరి ఈ వారము ఉపవాసాన్ని గురించి ఇంకా కొంతమంది భక్తులు ఏమని బోధిస్తూ ఉంటారంటే, దాని ఒక్కొక్క అక్షరాన్ని కూడా తీసుకొని బోధిస్తూ ఉంటారు. ఉపవాసములో అంటే తను ఉపేక్షించుకొని, మరి పా అంటే పరీక్షించుకొని, వా అంటే వాక్యము, సా అంటే సందేశముతో, ము అంటే ముందుకు సాగుట. ఉపవాసము అంటే తాను ఉపేక్షించుకొని, పరీక్షించుకొని, వాక్య సందేశముతో ముందుకు సాగుటయే ఉపవాసము అని కొంతమంది దీని నిర్వచనంగా కూడా చెబుతూ ఉంటారు. మనము ఇంతకుముందు అనుకున్న విధంగా ఆహారము మానివేయడము ఉపవాసము అన్న పద్ధతిలో చాలామంది క్రైస్తవులు ఉంటారు. కానీ మనకంటే మరి కఠోరమైనటువంటి నిరాహార దీక్షలు చేసేటువంటి క్రైస్తవేతరులు కూడా ఉంటారు అనేది కూడా మనం చూసాము. అంటే వారు ఏదో సాధించుకోవాలని చెప్పి కఠోరమైనటువంటి దీక్షలు చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ వారు కూడా వారి కోరికల సాధన కోసం ఉపవాసాలు ఉంటారు. అది కూడా ఉపవాసమేనా అని కూడా మనం అనుకుంటాము. మరి అంత మాత్రం కాకుండా మామూలుగా ప్రార్థన చేస్తే మరి దానికంటే మరి మనం భోంచేసి ప్రార్థన చేసేదానికంటే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు దానికి వెయిటేజ్ ఎక్కువ ఇస్తాడు. మరి దేవుడు కరిగిపోతాడు, దేవుడు మన భక్తిని చూసి మెచ్చుకుంటాడు, దేవునికి ఇటువంటి ఉపవాసము నచ్చుతుంది అన్నటువంటి అవగాహనలు అంటే ఆలోచన చేస్తూ కొంతమంది కూడా ఉంటారు అని మనం అనుకున్నాం. మరి ఈ రోజుల్లో మనము ఎన్నో ఉపవాస కూడికలు, మరి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు, ఇటువంటివన్నీ కూడా మనం కూడా అటెండ్ అవుతూ ఉంటాము. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే, మనము సంతోషములో ఉన్నప్పుడు, సంతోషంగా మనం ఉన్నప్పుడు,
మన ఇంటి పాదంతా కూడా మొత్తం సంతోషములో ఉన్నప్పుడు ఉపవాసమును గురించి ఎవరు ఆలోచన చేయరు అన్నటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే దుఃఖంగా ఉన్నప్పుడు మాత్రమే, మరి కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలలో ఉన్నప్పుడు, మరి కుటుంబంలో సమాధానము లేనప్పుడు, మరి ఎక్కడైనా ప్రమాదము పొంచి ఉన్నప్పుడు, మరి అప్పులలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు మాత్రమే మరి దేవునికి ప్రార్థన చేయాలి. మరి కన్నీటి ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన కంటే కన్నీటి ప్రార్థన కొంచెం వెయిట్ ఉంటుంది. దానికంటే వెయిట్ ఉన్నది ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు మరి మెచ్చుకుంటాడు, మరి దేవునికి నచ్చుతుంది, దేవుడు సంతోషిస్తాడు అన్నటువంటి మరి అవగాహన. అంటే వారు కూడా ఇట్లా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ బైబిల్లో మనము ఆలోచన చేయగలిగితే ఎన్నో రకాల ఉపవాసాలను మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. ఎంతోమంది ఉపవాసాలు చేశారు. మరి వారిని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే మనము ఏ ఉపవాసము చేయాలి అన్నటువంటి ఒక అవగాహన అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా బైబిల్లో ఈ కష్టాలు వచ్చినప్పుడు, మరి మీరు వేదనలో, దుఃఖములో, బాధలో కృషించిపోయినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, మరి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సహాయము ఎక్కడి నుంచి రానప్పుడు మీరు ఉపవాసము చేస్తే దేవుడు మీ ప్రార్థన వింటాడు. లేకపోతే నేను వింటానని దేవుడే స్వయంగా ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో మనకు ఇటువంటి వాక్యాలు కానీ కనిపించవు. మనకు దేవుడు ఎప్పుడు కూడా మీరు దుఃఖములో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను మీకు ఇస్తానన్నీ కూడా అని ఎక్కడ కూడా దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. కానీ ఎక్కడైనా దేవుడు మీరు ఒక దుఃఖ దినాన్ని ఏర్పాటు చేసుకోండి అని మనకు చెప్పాడా అని అంటే మనం జ్ఞాపకం కూడా చేసుకున్నాము. లేవియాకాండము 16వ అధ్యాయము 29, 30, 31 వచనాలు మనము గడిచినటువంటి మరి అంశంలో మనము ధ్యానించాము. మరి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. లేవియాకాండం 16వ అధ్యాయము 29వ వచనంలో, ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య ఉండు పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. మీరు దుఃఖపరచుకోవాలి. ఎందుకు దుఃఖపరచుకోవాలి? ఆ దినాన 7వ నెల 10వ తేదీన ప్రతి సంవత్సరము, ప్రతి ఏటా మీరు చేయాలి. ఇది దుఃఖపరచుకోవాలి. ఎందుకు దుఃఖపరచుకోవాలి? మన పరిస్థితులను బట్ట, మనకు సంతోషకరమైన జీవితం లేదనా, లేకపోతే మనం బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, అనారోగ్యంతో కృంగిపోతున్నామని, కృంగుదలలో ఉన్నామని మరి దుఃఖపడాలా? కానీ దేవుడు ఎందుకు దుఃఖపడమంటున్నాడు అని అంటే 30వ వచనములో, ఏలయనగా ఎందుకు దుఃఖపడాలంటే, మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అంటే మీరు ఎందుకు దుఃఖాన్ని సలపాలి అని అంటే, మీ పాపాలను గుర్తు చేసుకొని మాకు ప్రాయశ్చిత్తము ఆయన చేశాడు, మా పాపముల నుంచి ఆయన మాకు విడుదల కలిగించాడు అన్నటువంటి గత జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకుండా పోతే మీ భవిష్యత్తు మీకుండదు, మర్చిపోతారు మీరు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? మా పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు, మమ్మల్ని విడుదల చేశాడు అన్నటువంటిది మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆ దుఃఖ దినమున మీరు దేవుని సన్నిధానికి ప్రాయశ్చిత్తముతో రావాలి అనేది 30వ వచనంలో మనం చూస్తున్నాం. 31వ వచనంలో, ఇది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను, ఇది నిత్యమైనటువంటి కట్టడ అన్నటువంటిది మనము చూస్తున్నాం. దేవుడు కోరుకుంటున్నటువంటి ఉపవాసము లేకపోతే దుఃఖ దినము అన్నటువంటిది ఇశ్రాయేలీయులకు మొట్టమొదటిసారిగా ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా 7వ నెల 10వ దినమున ఈ విధంగా దుఃఖపరచుకోవాలి మిమ్మల్ని. ఆ దుఃఖ దినం అది మహావిశ్రాంతి దినం. ఎందుకంటే ఏ పని చేయకూడదు. మీరు మీ పాపాలను జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా ప్రాయశ్చిత్తము మీరు పొందారో అది జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు నిత్యమైనటువంటి కట్టడగా వారికి ఏర్పాటు చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉపవాసాలు ఉన్నట్లుగా మనం చూస్తాం.
కొంతమంది ఆయా భక్తులు ఉపవాసం చేశారు కాబట్టి మనం కూడా ఉపవాసం చేయాలి అన్నటువంటి మరి ఆలోచన కలిగి ఉంటారు. మరి ఆ భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఉపవాసం చేశారు, వాళ్ళు దేన్ని ఆశించి ఉపవాసం చేశారు, దేన్ని సాధించాలని వారు ఉపవాసం చేశారు, దేనికోసం వారు ఉపవాసం చేశారు, ఆ దీక్ష ఎందుకు వారు చేశారు అని కొన్ని సంఘటనలను మనము జ్ఞాపకం చేసుకోగలిగితే మనము ఎందుకు ఉపవాసము చేయాలో, ఎలా చేయాలో అనేది మనకు అర్థమవుతుంది. కానీ మనము ఏ సంఘటనను చూసినా కూడా మన మెయిన్ పాయింట్ మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థమై జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క సంవత్సరం 7వ నెల 10వ తేదీన మీరు ఆ దుఃఖ దినాన్ని సలపాలి అన్నటువంటిది పాయింట్ మీదే మన దృష్టిని కేంద్రీకరించాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు అనేదే మన మైండ్లో ఎప్పుడు కూడా ఉండగలిగితే మన అంశంలో, మన ధ్యానంలో కొంచెము మనము ఆధ్యాత్మికంగా బలపడేటువంటి అవకాశం ఉంది అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయములో సంఘటన నేను చెబుతున్నాను. మరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసేటప్పుడు సౌలు 3 కుమారులు కూడా చంపబడతారు. చాలా నీచంగా వారి శిరచ్ఛేదనం చేసి మరి వారి తలను, మరి సౌలు తలనైతే వారి ఊళ్ళంతా కూడా తిప్పుతూ మరి అవమానము చేసినట్లుగా ఆ సంఘటన మనం చూస్తాం. దాన్ని గుర్తు చేసుకొని యాబేష్ గిలాదు వారు ఏమి చేస్తున్నారు అని అంటే సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక్క దినముననే మరణమైపోయిరి. 9వ వచనంలో, అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తన బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో 4 దిశలను వాటిని పంపిరి. 10వ వచనం, మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేస్సాను పట్టణము గోడకు తగిలించిరి. 11వ వచనం, అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్ గిలాదు వారు విని, ఈ విషయాన్ని యాబేష్ గిలాదు అన్నట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారు విని వారు ఏం చేస్తున్నారు అని అంటే 12వ వచనంలో, బలశాలులందరూ లేచి, వాళ్ళల్లో బలము కలిగినటువంటి యుద్ధ శూరులు వీరులు వారందరూ కూడా లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్సాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి, తర్వాత ఏం చేశారు వాళ్ళు, వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఎందుకు ఈ యాబేష్ గిలాదు వారు 7 దినాలు ఉపవాసము ఉన్నారు అని అంటే, వారు మన మెయిన్ పాయింట్ పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తము పొంది పాపాల నిమిత్తం బాధపడుతూ దుఃఖపడుతూ చేసినటువంటి ఉపవాసం కాదు ఇది. వారికి సౌలు మీద వారి కుమారుల మీద ఉన్నటువంటి అభిమానము, ప్రేమ, మరి వాత్సల్యం, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి అయ్యో వీరు మా ఆప్తులు వీరందరూ చనిపోయారే అని వాళ్ళంతకు వారే ఫీల్ అయ్యి మరి వారు దుఃఖపడుతూ మరి ఉపవాసం ఉన్నట్లుగా చూస్తాము. కానీ ఇది వారి పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా అర్థము వారు చేసినటువంటి ఉపవాసము ఏమాత్రము కాదని మనకు అర్థమవుతుంది. ఆ విధంగానే దావీదు మహారాజు కూడా ఇదే కారణాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే, యోనాతాను మరి దావీదుకు స్నేహితుడు, అత్యంత సన్నిహితమైనటువంటి స్నేహితుడు, హృదయానుసారులు ఇద్దరు కూడా. మరి యోనాతాన్ అయితే వాళ్ళ తండ్రి సౌలు ఏ కార్యాలు చేస్తాడో అవన్నీ కూడా మరి దావీదుకు తెలియజేస్తూ ఉంటాడు మొత్తం. మరి దావీదును బలపరిచినటువంటి వాడు, దావీదుకు సహాయము చేసినటువంటి వాడు యోనాతాన్. వారిద్దరికి మంచి అనుబంధము, మంచి పూరితమైనటువంటి సంబంధాలు వాళ్ళకున్నాయి. మరి సౌలును చంపేటువంటి మరి అవకాశం వచ్చినా కూడా దావీదు ఎప్పుడు కూడా సౌలును చంపడు. అభిషేకింపబడినటువంటి వాడిని నేను
చంపను అనే ఒక ప్రతిజ్ఞ. అంటే ఆయనకున్నటువంటి భయము, భక్తి, దేవుని అభిషేకించినటువంటి వారిని చంపకూడదు అన్నటువంటి ఆ భయముతో ఆయన చంపను కూడా చంపడు. మరి ఈ యుద్ధములో ఫిలిష్తీయులు ఈ విధంగా చంపేశారన్న వార్త వింటనే సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి మనము కొన్ని వచనాలు మాత్రం జ్ఞాపకం చేసుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. 3వ దినమున బట్టలు చుంపుకొని తన తల మీద బుగ్గి వేసుకొని ఒకడు సౌలు నొద్దకు దండులో నుండి వచ్చెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ ఆ విధంగానే చేసిరి. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలుల ఇంటి వారందరూ యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంకాలము వరకు వారు ఉపవాసం ఉండిరి. ఎందుకు ఉపవాసం ఉన్నారో, వీరు కూడా సౌలు కుమారులు చనిపోయారే అని దావీదు మహారాజు బట్టలు చింపుకొని మరి ఆ రోజు ఉపవాసం ఉన్నట్లుగా చూస్తాం. కానీ పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థమే ఈ ఉపవాసము దావీదు మహారాజు చేయలేదు అన్నటువంటిది మనం చూస్తాం. ఆ విధంగానే దావీదు అబ్నేరు అన్నటువంటి ఒక సైన్యాధిపతి, చాలా ప్రేమించినటువంటి సైన్యాధిపతి అబ్నేరును మరి యోవాబు వీరు కలిసి చంపేస్తారు కుట్ర పన్ని. మరి ఆ విషయాన్ని దావీదు తెలుసుకున్నప్పుడు దావీదు సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనములో ఈ విధంగా ఉంటుంది. దావీదు మీ బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచూ ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారి అందరికీ ఆజ్ఞ ఇచ్చెను. కారణం ఏంటంటే వీళ్ళే చంపింది, వీరే కుట్ర పన్ని మరి అబ్నేరును చంపింటారు. కాబట్టి రాజును స్వయముగా పాడ వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నొద్దకు వచ్చి భోజనము చేయమని అతని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి, సూర్యుడు అస్తమించు వరకు ఆహారం ఏమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక అని అన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా దావీదు సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరు చనిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక బాధపడుతూ మరి ఆయన కోసము ఉపవాసం ఉన్నట్లుగా చూస్తాం. ఇది కూడా ఎవరో చనిపోయారు అన్నటువంటి బాధలో చేసినటువంటి ఉపవాసమే, కానీ అది బాధపరుచుకున్నారు, కానీ దుఃఖపడ్డారు, కానీ దేవుడు చెప్పినటువంటి దుఃఖ దినము ఇది కాదు అని మనం గ్రహించాలి. మరి ఆ విధంగానే యెహోవా ఊరియా భార్య విషయంలో మరి దావీదు సంతానమును మరి మోచినట్లుగా మనం చూస్తాం. మరి సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 16, 17 మనం చూస్తే, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. అప్పుడు దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. ఆ విధంగా దావీదు 7 దినములు ఉపవాసం ఉండి బిడ్డ కోసము ప్రార్థిస్తాడు. దేవా మొత్తద్దు దేవా అని ప్రార్థిస్తాడు. కానీ దేవుడు ఈ ఉపవాస ప్రార్థనను అసలు లెక్కే చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా మనము గుర్తించాలి. దావీదు కూడా చేశాడు ఉపవాసము 7 రోజులు, అంగలార్చాడు. మరి దేవుడైతే ఆయన ఉపవాసాన్ని అసలు లెక్క చేయలేదు. బిడ్డను మొత్తితే బిడ్డ చనిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు మనము చూసినటువంటి ఈ 4 సందర్భాలు సౌలు నిమిత్తము మరి యాబేద్గిదాషు వారు చేసినటువంటి ఉపవాసము, సౌలు కుమారులు చనిపోయారని దావీదు చేసినటువంటి ఉపవాసము, సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరు చనిపోయాడని దావీదు మరి యోవాబు వారందరూ చేసినటువంటి ఉపవాసము, బిడ్డ చచ్చిపోతుందేమో అని దావీదు ప్రలాపించి
చేసినటువంటి ఉపవాసము ఇవన్నీ కూడా చనిపోయిన వారి కోసం చేసిన ఉపవాసాలు, బిడ్డ చనిపోతుందేమో అని చేసినటువంటి ఉపవాసాలే కానీ పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తము చెందేటువంటి దుఃఖ దినానికి ఏమాత్రం కూడా దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఆ ఉపవాస దుఃఖ దినం అయితే ఇది కానే కాదు అని మనము గ్రహించాలి. మరి ఇంత మాత్రమే కాకుండా ఈ చనిపోయినటువంటి వారి కోసము చనిపోతారేమో అని భయపడి చేసినటువంటి ఉపవాసాలు అంటే ఇంకా ఉన్నాయి, కానీ సమయభావం వల్ల మనం కొన్ని మాత్రమే చూద్దాము. మరి ఈ విధంగా ఎస్తేరుని గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఎస్తేరు గ్రంథంలో మనకు 4వ అధ్యాయంలో మరి మనకు తెలిసిన రీతిగా ఒక ఆజ్ఞ జారీ అయిపోతుంది. ఆ జారీ అయినటువంటి ఆజ్ఞలో ఏమని అన్ని సంస్థానములలో ఉన్నటువంటి మరి యూదులందరూ కూడా ఒకే రోజు చంపబడాలి అన్నటువంటి ఆజ్ఞ మరి రాజు జారీ చేసినట్లుగా మనము చూస్తాం. మరి అప్పుడు ఈ వార్త విన్నటువంటి మొర్దెకై ఏం చేస్తాడు? మరి రాజు యొక్క ఆజ్ఞ శాసనమును ఏ సంస్థానముకు వచ్చనో అక్కడున్న యూదులందరూ కూడా దుఃఖముతో ఉపవాసం ఉండి ఏడుపుతోనూ రోదనతోనూ మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. యూదులందరూ కూడా ఏకంగా అన్ని సంస్థానములో ఉన్నటువంటి వారందరూ కూడా ఉపవాసాలు చేస్తూ రోదనతోనూ ఏడుపుతోనూ దుఃఖముతోనూ వారు ఉపవాసం చేసినట్లుగా మనము చూస్తాం. మరి ఎందుకు వీరు ఈ విధంగా ఉపవాసం చేశారు అని అంటే, చచ్చిపోతామేమో, మమ్మల్ని ఇంకా చంపేస్తారంట అనే భయముతో వారు చావుకు భయపడి చంపేస్తారు అన్నటువంటి భయముతో చేసినటువంటి ఉపవాసమే కానీ వారి పాపాల నిమిత్తం వీరు భయపడి ప్రాయశ్చిత్తము చెంది మరి పాపాలను ఒప్పుకుంటూ చేసినటువంటి ఉపవాసమైతే కానే కాదు. తర్వాత మొర్దెకై మరి ఎస్తేరు దగ్గరికి సమాచారాన్ని పంపుతాడు. మనందరినీ యూదులందరినీ కూడా చంపుతారు, మీరు రాజు వద్దకు వెళ్ళి రాజు మాత్రమే ఆ శాసనాన్ని మరి కొట్టివేయగలడు, కాబట్టి నువ్వు రాజు వద్దకు వెళ్ళి రాజుకు విజ్ఞాపన చెయ్యి అని మరి మొర్దెకై ఎస్తేరుతో సమాచారాన్ని పంపినప్పుడు ఎస్తేరు ఏమి చెబుతుంది? ఎవరు కూడా రాజు ఆజ్ఞ లేనిదే, రాజు పర్మిషన్ లేకుండా మరి ఎవరు రాజు ఉన్నటువంటి ఆ రూమ్లోకి కానీ ఆ గదిలోనికి కానీ వెళ్ళేదానికి వీలే లేదు. అలా వెళ్తే చంపబడతారు. ఒకవేళ వెళ్ళినప్పుడు రాజు బంగారు దండాన్ని వారి వైపు చూపితే వారిని చంపకుండా వదిలేస్తారు. కానీ 30 దినముల నుంచి రాజు నన్ను అసలు పిలవనే లేదు అన్నటువంటి సమాచారాన్ని ఎస్తేరు మరి మొర్దెకైకి పంపించినట్లుగా మనము చూస్తాం. మరి అప్పుడు మనము వాక్యాన్ని చదువుకుందాము. 2వ భాగంలో అంటే ఎస్తేరు దీంట్లో యూదులందరినీ చంపుతారన్నప్పుడు యూదులందరూ కూడా ఒక ఉపవాసాన్ని చేశారు. ఏడుస్తూ రోదన చేస్తూ దుఃఖపడుతూ అంగలారుస్తూ వారు ఉపవాసం చేశారు. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకు తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీవు మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండినా యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదుము. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను వెళ్తాను, నేను చనిపోతే చనిపోతాను, నేను ఒక్కతాన్ని చనిపోతే చనిపోతాను, కాబట్టి యూదులందరి పక్షంగా నేను రాజు దగ్గరికి వెళ్తున్నాను, ఒకవేళ చంపబడితే చంపబడతాను, కాబట్టి మీరు అందరూ కూడా షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు ఏది కూడా పుచ్చుకోకుండా ఉండండి. నేను నా చెలికత్తలు అందరూ కూడా మేము కూడా ఉపవాసం ఉంటాము అన్నటువంటిది వార్త మరి మొర్దెకైకి ఎస్తేరు మరి చెప్పినట్లుగా చూస్తాము. మరి అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిందంతా కూడా చేస్తాడు అన్నటువంటిది మనం చూస్తాం. ఈ సంఘటనలో మనం ఆలోచన చేయగలిగితే యూదులేమో చచ్చిపోతామేమో అనేటువంటి ఒక భయముతో
మరి ఉపవాసం చేశారు. మరి ఎస్తేరు కూడా నేను చంపబడతానేమో, మీరందరూ నా గురించి కూడా మరి ఆ ఉపవాసం ఉండండి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ సంఘటన దీంట్లో కూడా ఎక్కడ కూడా పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థము వారు చేసినటువంటి ఉపవాసం అయితే కానే కాదు. దేవుడు కోరుకున్న దుఃఖ దినము ఇది కానే కాదు అని మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి ఆ విధంగానే యోనా మనము నినెవే పట్టణాన్ని గురించి ఆయన ఒక దిన ప్రయాణం అంతా చేసి మరి ఇక 40 రోజుల్లో ఈ పట్టణం అంతా నాశనమైపోతుంది. యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనేవే పట్టణమునకు పోయెను. నీనేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంతా దూరం సంచరించుచు ఇక 40 దినములకు నీనేవే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నీనేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని వారు ఉపవాసము చేసినట్లుగా చూస్తాము. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడు కూడా సింహాసనమును దిగి తన రాజవస్త్రములన్నీ కూడా తీసివేసి గోనె పట్ట కట్టుకొని మరి బూడిదలో కూర్చొని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాము. ఈ సంఘటనలో కూడా నినెవే పట్టణస్థులు ప్రమాదం వస్తూ ఉంది, మనమంతా నాశనమైపోతాము మరి అనే భయముతో చేసినటువంటి ఉపవాసమే. కానీ ఒకవేళ యోనా మీరు పాపములను నిమిత్తము ప్రాయశ్చిత్తము పొందుటకు ఉపవాసము చేయుడి, మీ పాపములను పరిహరించుకోండి అని ఒకవేళ చెప్పింటే నినెవే పట్టణస్థులు మరి ఈ ప్రజలు ఈ విధంగా మరి ఉపవాసం చేసేవారు కాదు అసలు. మరి వారు భయాన్ని పొందినారు, ఎందుకంటే నాశనం అయిపోతున్నాం మేము అనేటువంటి భయముతో నినెవే పట్టణస్థులు ఉపవాసం చేశారే కానీ దేవుడు ఏర్పాటు చేసిన దుఃఖ దినాన్ని గురించి అసలు వీళ్ళకు ఆలోచనే లేనట్లుగా మనం చూస్తాం. పారసీక రాజైన కోరేషు పరిపాలనలో 3వ సంవత్సరము బెల్తెషాజరు దానియేలుకు ఒక సంగతి కనబరిచింది. గొప్ప యుద్ధము జరగబోతోందని దానియేలుకు మరి దర్శనం వచ్చినప్పుడు దానియేలు మూడు వారములు దుఃఖ ప్రాప్తుడై అన్నము ఆహారం ఏమీ తీసుకోకుండా ఆయన గడిపినట్లుగా మనం చూస్తాం. మరి అంత మాత్రమే కాకుండా మనము ఈ దానియేలును మరి సింహపు బోనులో దర్యావేషు వేసినప్పుడు అది అనివార్య కారణాల వల్ల ఆయన ఏమీ చేయలేని పరిస్థితి వల్ల ఆయనే శాసనాన్ని రాశాడు కాబట్టి ఆ శాసనాన్ని అమలు చేయాలి కాబట్టి విధి లేని పరిస్థితుల్లో దానియేలును సింహపు బోనులో వేస్తాడు. కానీ మరి ఆయన రాత్రంతా కూడా ఉపవాసం ఉండి ప్రలాపిస్తూ మరి ఆయన ప్రార్థన చేస్తూ మరి దానియేలు మీద ఉన్నటువంటి ప్రేమ కొలది, దానియేలుతో ఆయనకున్నటువంటి అనుబంధం కొద్దీ ఆయన ఉపవాసం ఉండి ప్రలాపించినట్లుగా రాత్రంతా కూడా దుఃఖాక్రాంతుడైనట్లుగా మనము చూస్తాం. మరి ఈయన కూడా అన్యుడు. మరి ఈ అన్యుడు దానియేలు కొరకు మరి ఆయన అన్నపానాలు మానేసేసి మరి ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి వీరందరూ కూడా కారణాలు ఏవేవైనా కూడా దేవుడు లేవియాకాండము 16వ అధ్యాయములో ప్రతి సంవత్సరము 7వ నెల 10వ దినమున మీరు దుఃఖము సల్పుడే, ఇది నిత్యమైనటువంటి కట్టడ, మీ గత జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ పాపముల నుంచి మీరు ఏ విధంగా ప్రాయశ్చిత్తము పొందారో చూడండి, మీ పాపముల నిమిత్తము మీరు దుఃఖపడండి అన్నటువంటి పాయింట్కి ఎక్కడ కూడా ఈ ఉపవాసాలన్నీ కూడా మనకు తారసపడలేదు. ఇంతవరకు మనం ధ్యానించినటువంటి మరి నిజమైనటువంటి ఉపవాసము అన్నటువంటి 2వ భాగంలో చనిపోయారు అన్నటువంటి వారిని గురించి మనం ఆలోచన చేశాము. చనిపోయిన వారిని గురించి బాధపడుతూ ఉపవాసము, బిడ్డ చనిపోతుందేమో అని బాధపడుతూ దావీదు చేసిన ఉపవాసము, ప్రమాదాల కోసం భయపడి మేము చచ్చిపోతామేమో ఇంకా మరి ప్రమాదం పొంచి ఉంది కదా అని చేసినటువంటి ఉపవాసాలు ఇవన్నీ కూడా దేవుడు మరి ఏర్పాటు చేసిన దుఃఖ దినానికి ఏవి కూడా మరి ఇవి సరిపోవు అన్నటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా మనకు ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు, మన ఇంట్లో కూడా చాలామంది చనిపోవచ్చు, మన ఇంటిలోనే ఎవరైనా ఆప్తులు చనిపోవచ్చు, మన బంధువులలో ఎవరైనా చనిపోవచ్చు, మిత్రులు ఎవరైనా చనిపోవచ్చు. వారి కోసము మరి సమాధి కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం కూడా దుఃఖంతో మరి ఉపవాసం ఉండొచ్చు. మరి ఆ విధమైనటువంటి ఈరోజు మనం వినేటువంటి వాక్యము నెక్స్ట్ ఆదివారం రోజు మనము
నిజమైన ఉపవాసము అన్నటువంటి దాంట్లో బైబిల్ గ్రంథంలో నిజంగా ఎవరు ఉపవాసం చేశారు అన్నటువంటి కొన్ని భక్తుల జీవితాలు మనం ధ్యానించేటువంటి ప్రయత్నములో నిజమైన ఉపవాసము 3వ భాగము పార్ట్ 3 అన్నటువంటిది నెక్స్ట్ వీక్ మనము ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాము. ఆ విధమైన కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని దీవెనలు మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.